ఆ రోజు నిన్ను చంపడం కోసం పాలలో విషం కలిపింది నేను కాదు, నీ మనుషులే. రాహుల్, రాహుల్ ఎక్కడా? అమృత, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. అర్చన మా ఏసీపీ కలిసి రాహుల్ని ఎన్కౌంటర్ చేయించబోతున్నారు. నేనిప్పుడు ఆ విషయంపైనే మా వాళ్ళని ఆపడానికి వెళ్తున్నాను. అర్చన ఎన్కౌంటర్ చేయమని చెప్పడం ఏంటి శర్వాణి? ఇప్పుడు రాహుల్ ఎక్కడికి తీసుకెళ్లారు? శర్వాణి, ఎలాగైనా మనం రాహుల్ని కాపాడాలి. నేను అక్కడికి వస్తాను. వెంటనే నువ్వు వెళ్ళి సేవ్ చేయాలి శర్వాణి. సారీ అమృత, అక్కడ ఏ ఫోన్ సిగ్నల్స్ అందడం లేదు, ఏ నెట్వర్క్ పనిచేయడం లేదు. ఈ లోపు మా వాళ్ళు అనుకున్న పని చేసేస్తారేమోనని నాకు భయంగా ఉంది. శర్వాణి, ప్లీజ్ ముందు నువ్వు కనీసం ప్రయత్నం చేయి. ఎలాగైనా రాహుల్ బ్రతకాలి, సరేనా? జాగ్రత్త. ఓకే అమృత. స్పీడ్గా పోనీ కుమార్. దిగరా. సార్, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? నచ్చ పెట్టకుండా దిగమని చెప్పానా? దిగో, దించండి. సార్, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? Subscriber you are calling is out of coverage area. The subscriber you are calling is out of coverage. రాయ్, వెళ్ళి పోసుకుని రాపో. సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు.
అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? రాయ్ ఏంట్రా కదిలించిన ప్రతిసారి క్వశ్చన్ చేస్తున్నావు? ఏంటి నీ అనుమానం? నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో తెలియాలంటావు అంతేగా? కాస్త చెట్టు చేమంత పచ్చగా ఉంది, వెళ్ళి పోసుకొని రారా అంటే ఏంట్రా డిస్కషన్? అక్కడి నుంచి మీ అందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మీ చూపులు ఏదో తేడా కనిపిస్తుంది. సంథింగ్ ఈస్ రాంగ్. రేయ్ నీకనే చెప్పేది, వెళ్ళి పోసుకుని రా పో. అమృత ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందో దాని ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేయండి. అదేదో అభిని తీసుకుని వస్తానని కాకమ్మ కబుర్లు చెప్పగానే దాని మాటలు నమ్మి దాన్ని వదిలేయడానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. అసలిప్పుడు దాన్ని వదిలేసిందే అది ఎక్కడికి వెళుతుందో, వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకుందామని. ఖచ్చితంగా అది స్టేషన్లో ఉన్న నా మొగుడిని లేపుకుని పోయి ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుని దేశం వదిలి పారిపోతారు. ఆ అమృత నా మొగుడు కలిసి ఈ దేశం వదిలిపెట్టి వెళ్లకముందే వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఇప్పటికీ నేను రాహుల్ని లేపుకుని పోతానని నువ్వు అనుకుంటున్నావంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేనేం చేయాలో నాకే అర్థం కావడం లేదు అర్చన. నన్ను వెళ్ళిపోమ్మంటే నిజంగా నువ్వు నన్ను నమ్మావో అనుకున్నాను, కానీ నువ్వు ఇంతలా నా గురించి ఆలోచిస్తావనుకోలేదు అర్చన. ఏం చేస్తాం, నా మొగుడికి నీకు మధ్య ఉన్న ప్రేమ అలాంటిది. నేనెదురు పడితే కట్టుకుని పెళ్ళాన్ని బాగున్నావా అని అడగకుండా నా ప్రియురాలు బాగుందా అని అడుగుతాడు. అంతగా మందు పెట్టావా నా మొగుడికి? కుక్కలో నీ వెనకాల తిరుగుతూ నీకోసమే బ్రతుకుతున్నాను అని అంటున్నాడు నా మొగుడు. నీలో ఏం నచ్చిందో ఏమో. ఓసే, నేను నీ నుంచి ఏమీ ఆశించను. ఆస్తులు అంతస్తులు మొత్తం నువ్వే తీసేసుకొని నా మొగుడిని మాత్రం నాకు వదిలేవే. నిజంగా నువ్వు నీ భర్తని కావాలి అనుకునే దానివే అయితే నువ్వు ఈరోజు రాహుల్ ఎన్కౌంటర్ చేయమని చెప్పవచ్చునా?
ఏంటి? నేను నా మొగ్గును ఎన్కౌంటర్ చేయమని చెప్పడం ఏంటి? ఇంకా ఎందుకు వచ్చిన నిజం దాస్తున్నావు? నీకు నా మీద కోపం ఉంటే దాన్ని నా మీద చూపించు. అనవసరంగా పాపం రాహుల్ ఎందుకు చంపమని చెప్పావు? నువ్వు అనుకుంటున్నట్టు నిన్ను మోసం చేసింది నేనే కదా, రాహుల్ కాదు కదా. అన్యాయంగా పాపం నా వల్ల ఒక ప్రాణం తీస్తున్నావు అర్చన. ఇదెక్కడ న్యాయం? సారీ అర్చన, నా వల్ల ఒక జీవితం బలైపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఎలాగైనా వెళ్ళి రాహుల్ ప్రాణాన్ని కాపాడతాను. అవసరమైతే నా ప్రాణాలైనా వదిలేసుకుంటాను గాని నా వల్ల అన్యం పుణ్యం తెలియని రాహుల్ ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు. నీ భర్త విషయంలో నువ్వు గీసిన గీత దాటి వెళ్ళక తప్పడం లేదు. నన్ను క్షమించర్చునా, నేను రాహుల్ని సేవ్ చేయడానికి వెళ్తున్నాను. ఓ మై గాడ్, ఎన్కౌంటర్ ఏంటి? ఆ రామ్ చంద్ర గాడికి నేను చెప్పిందేంటి, వాడు చేస్తున్నదేంటి? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. ఆ రాస్కల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఏ అనిత, నా మొగుడు అమృత ఎవరితో కాపాడడం కాదు, నేనే వెళ్ళి కాపాడుకుంటాను. మేడం, మీకు తోడుగా మేము వస్తాం. అవసరం లేదు. నాకు నా మొగుడినే కాదు, నన్ను నేను కాపాడుకునే శక్తి కూడా ఉంది. మీరిద్దరు ఇక్కడే ఉండండి. పిచ్చి అర్చన, రాయ్ పారిపో. మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చంపడానికా? ఎవడ్రా నువ్వు? ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే చిన్న పిల్లడికి కూడా అర్థమవుతుంది. నీకు ఇంత లేటుగా అర్థమైందా? నేను పారిపోను. రాయ్, పిచ్చి పిచ్చి వేషాలేసావంటే కాల్చి పడేస్తా. మీరు నన్ను చంపేయడానికి రివాల్వర్ కూడా ఏం చేశారు కదా, ఇంకా చంపేస్తానని చెప్పడం ఎందుకు? చంపేయండి, నన్ను చంపండి. రాయ్, ఇది చిన్నపిల్లల ఆట కాదు. పోలీసులతో పెట్టుకోకు. నిన్ను చంపి నీ శవాన్ని కూడా మాయం చేస్తా. నా ప్రాణాలపైనే ఆశలు వదులుకున్నవాణ్ణి ఇక నా శవం గురించి నేనేం ఆలోచిస్తాను సార్? మీరు అనుకున్నట్టు నన్ను కాల్చేయండి. వెనక నుంచి ఎందుకు సార్, ఎదురుగానే కాల్చండి. రాయ్, నిన్ను బోటకపు ఎన్కౌంటర్ చేస్తున్నావనే గానీ ధీమా? ఎన్కౌంటర్ చేసేవాడు ఎవడు?
ఎదురుగా కాల్చాలనుకున్నావేమో. ఈ రోజు నిన్ను చంపేయడానికి ఫిక్స్ అయ్యానురా. ఇందాకటి నుంచి రివాల్వర్ పట్టుకొని కాల్ చేస్తానంటున్నారే కానీ కాల్చలేండి సార్. నేను ఎక్కువ కాలం బతకనని నాకు తెలుసు. కాకపోతే నా ప్రాణం ఇలా పోతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. నేను సిద్ధంగా ఉన్నాను. మీ పని కానివ్వండి సార్. రాయ్, నువ్వు కబుర్లు చెప్తుంటే వినే పరిస్థితుల్లో మేలేం. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చంపేసి మేము వెళ్ళిపోతాం. నేను చావడానికి మీరు చంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దొంగలా వెనక నుంచి ఎందుకు సార్? ఎదురుగానే ఉన్నాను కదా, కాల్చండి. రాయ్, నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నా. ఎదురుగా కాలిస్తే మర్డర్, వెనక నుండి కాలిస్తే ఎన్కౌంటర్. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. నీ కౌంట్ డౌన్ స్టార్ట్. Subscriber you are calling is out of coverage area. The subscriber you are calling is out of coverage area or is not responding at. అందరి నెంబర్స్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. కుమార్, త్వరగా పోనివ్వు. అలాగే మేడం. లేదంటే రాహుల్ ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. ఏమైంది? పంచర్ అయింది మేడం. కుమార్, ఈ టైంలో డిస్టర్బెన్స్ ఏంటయ్యా? సరే, నువ్వు స్టేషన్కి వెళ్ళు. నేను ఎలాగోలాగా వాళ్ళు వెళ్ళిన వైపు వెళ్ళి రాహుల్ ఎన్కౌంటర్ చేయకుండా ఆపేస్తాను, సరేనా? అలాగే మేడం. రాహుల్ కోన ఆయుష్ దగ్గర పడింది. తన ప్రాణాల వల్ల చాలా మందికి సమస్యలు రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ని ఈ చావుగండం నుంచి కాపాడాలి. రాయ్, నీకిచ్చిన 3 నిమిషాల టైం దాటిపోయింది. మా ఏసీపీ గారు చెప్పిన పని ఫినిష్ చేసే ఇక్కడి నుంచి వెళ్తాం. మధ్యలో ఏసీపీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? నన్ను చంపమని చెప్పింది ఆ అర్చనే కదా. నా పెళ్ళం నన్ను చంపితే మీకెంత ఇస్తానంది? అర్చననా? ఆవిడ నిన్ను చంపమంటుంది? నిన్ను చంపమంది మా ఏసీపీ. ఓహో, నా పెళ్ళం ఆ ఏసీపీకి చెప్పి నన్ను చంపిస్తుందా? వెరీ గుడ్. మొగుడిని చంపితే తప్ప ఆ అర్చన పగ చల్లారదు అనుకుంటే నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చంపేయండి. రాయ్, ఈ అర్చన అంటే నీ ఫ్యామిలీ గొడవలంటే నాకు తెలియదు. నిన్ను ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి, నేను చేస్తున్నాను అంతే. అర్చన చెప్పినా ఏసీపీ చెప్పినా మీ అందరికీ కావాల్సింది నా ప్రాణాలే కదా సార్. తీసుకోండి. రాయ్, నువ్వు అంత బుద్ధిమంతుడు అయితే నిన్ను చంపమంటారా? నువ్వు ఎంత వేద పని చేశావో అందుకని నిన్ను చంపమన్నారు. నేనేదో పనులు చేయడం ఏంటి సార్? అమృత అనుకుని అర్చన మెడలో తాలి కట్టడమే నేను చేసిన తప్పైతే నన్ను చంపేయండి. అయినా నేను ప్రేమించిన అమృతని కాదని అర్చనతో కాపురం చేయడం కంటే చావడమే బెటర్. రాయ్, మా ఏసీపీ గారు చెప్పిన దానికి నువ్వు చెప్పేదానికి ఏ పోలిక లేదురా. నువ్వేంట్రా అర్చన అమృత అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు? నీ వల్ల ఎవరో పొలిటీషియన్ ప్రాబ్లమ్ అనే కదా నేను చంపమని చెప్పారు. పొలిటీషియన్ ఎవరో కాదు, అర్చనే కదా.
ఆవిడ్ని మించిన పొలిటీషియన్స్ ఎవరుంటారు? పొలిటీషియన్, బిజినెస్ ఉమెన్, విలన్ అన్ని ఆవిడే. అయినా ఈ డిస్కషన్ ఎందుకు మీకు? మీరు చంపడానికి రెడీ, నేను చావడానికి రెడీ. నన్ను చంపేయండి. చూడు రాహుల్, నువ్వు చచ్చే ముందు మాకు కాస్త మంచోళ్ళ కనబడుతున్నావు. నువ్వు నిజంగా మంచోడివైతే మాకు కోఆపరేట్ చేసి నీ వెన్ను చూపించు. అనవసరంగా మాకు ప్రాబ్లమ్స్ తీసుకురాకు. లేదు సార్, మీరు నన్ను చంపాలనుకుంటున్నారు కదా, ఎదురుగానే కాల్చి చంపండి. అంతేగాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా వెన్ను మీకు చూపించను. రాయ్, అడుగుతుంటే నెత్తిని కూర్చుంటున్నా. మిమ్మల్ని ఎవడడగమన్నాడు సార్? మీరే కదా ఇందాక మర్జర్ ఎన్కౌంటర్ అని నాకు 3 నిమిషాలు టైం ఇచ్చారు. నేను డిసైడ్ అయ్యాను, నన్ను మర్డర్ చేసి చంపేయండి. ఏరా, నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? నిన్ను చంపేస్తా. ఐఎమ్ రెడీ టు డై. షూట్ మీ.